ఇప్పటికే పెద్ద సినిమాల రిలీజ్ నంబర్ భారీగా తగ్గిపోయింది. ఓటీటీలు టికెట్ రేట్ల కారణంగా ఆడియన్స్ థియేటర్స్కి రావడం తగ్గిపోయింది. ఈ సిచ్యువేషన్లో వెండి తెరకి మరో సమస్య వచ్చి పడింది. అసలే కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతల వివాదం కొత్త తలనొప్పిగా మారింది. పెద్ద సినిమా విషయంలో ఇబ్బందులే ఉండవని తేల్చేసిన ఈ వివాదంతో ఎఫెక్ట్ అయ్యే మిగతా సినిమాలెన్ని? అసలే కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను మరో వివాదం ఇబ్బంది పెడుతోంది. సింగిల్ స్క్రీన్స్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందంటున్న ఎగ్జిబిటర్లు అన్ని సినిమాలకు పర్సెంటేజ్ విధానం అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అందుకు నిర్మాతలు ఓకే అంటున్నా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలకు మాత్రం మినహాయింపు కావాలంటున్నారు. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలకు బడ్జెట్, పేమెంట్స్ అన్నీ లాక్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు పర్సెంటేజ్ పద్ధతిలో రిలీజ్ చేస్తే నిర్మాతలు నష్టపోవలసి వస్తుందంటున్నారు. ఈ విషయంలో ఇరుపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకుంది. స్పెషల్ కమిటీ వేసి 2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలి. దీంతో ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాల భవితవ్యం డైలమాలో పడింది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు దాదాపు అందరి హీరోల సినిమాలు ఇప్పుడు ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి. మరో ఏడాది కాలంలో ఆ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తాయి. దీంతో ఆ సినిమాల మీద పర్సెంటేజీ లెక్కల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందన్నది అర్థం కావడం లేదు.